తండ్రి నీకు వందనాలు స్తోత్రం స్తుతులు చెల్లిస్తుంటున్నాం. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ స్వరం వినిపింపచేసినందుకు నీకు వందనాలు. మరి ఒకసారి ప్రభా నీ వాక్యం ధ్యానించి కృపను మాకు ఇచ్చి ఉన్నాం. నీ వాక్యముని అంతర్యమును సత్యమును మాకు బోధించి నీ నామకి గంట మహిమ తెచ్చుకున్నామని చేస్తున్నామని ప్రార్థించమని ఆహ్వానిస్తూ పెట్టుకుంటున్నాము స్వామి. ఆమేన్. గుడ్ మార్నింగ్. Praise God, uncle. Good morning, God bless. Welcome to meditation for a few days. దేవుని కృపాశ్వరమును బట్టి ఆయన నామకు గంట మహిమ ప్రభావం గాక. మరి ఈరోజు 6వ చర్చ్లో ఉన్నటువంటి 2వ భాగం మనము ఈరోజు ధ్యానంలోనికి వస్తున్నాం. మొదటి భాగంలో మరి తాళపు చెవి, దావీదు తాళపు చెవి, సత్యస్వరూపి పరిశుద్ధుడు చెప్పు సంగతులు మనం గ్రహించినాం. దాని తర్వాత నీ క్రియలు నేను ఎరుగుదును మన దాంట్లో మనము ధ్యానం చేస్తూ మధ్యలో మనం ఆపుకున్న బలహీనుడు అనే సంగతి కూడా మనం చూసాం. వై హీ వాజ్ సో వీక్. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను అన్న దాని మీద మనం నిన్నటి రోజు అంటే ఇంతకుముందు we have dealt with. మరి ఈ రోజున నీవు నా వాక్యము గైపోయినను నా నామము ఎరగనని ఎవరితో అనగా ఎరగనని లేదు. యు హావ్ నాట్ డినైడ్ మీ అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎరగనని లేదు అన్న మాటను ఇప్పుడు ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండేను, నీవు నా వాక్యము గైకుని నా నామము ఎరగనన లేదు. సో చూడే నీ వాక్యమును గైకొని ఎరగనన లేదన్న అంశం ఈ 2వ భాగంలో ఫిలడెల్ఫియా చర్చ్ 6వ చర్చ్ విషయంలో మనము ధ్యానం చేద్దాం. వాట్ ఈస్ ది వీక్నెస్? ఆయన ఆ చర్చకున్నటువంటి బలహీనత ఏంటి? బలహీనమైన చర్చ్ ఎందుకు చెప్పాను, మీకు గుర్తుందో లేదు. మొదటిది, ది క్రిస్టియన్స్ అట్ దట్ జంక్షన్ ఆఫ్ టైమ్ వర్ వెరీ ఫ్యూ ఇన్ నంబర్. చాలా తక్కువ నంబర్లో ఉన్నవారు, న్యూమరికల్లీ వెరీ స్మాల్ నంబర్. రెండవది, వాళ్ళ తరపున వ్యాజ్యమాడుటకు సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వారెవరు లేరు. బికాస్ ఇట్స్ స్మాల్ చర్చ్, దెర్ వాజ్ నోబడీ టు ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఫైట్ ఫర్ దేర్ కాజ్. లాబింగ్ అంటాం కదా, దాన్ని చేసేవారు ఎవరు లేరు. మూడవది, దే వర్ వెరీ మచ్ ట్రబుల్డ్ బై ది దెన్ జ్యూస్ యాజ్ అగైన్స్ ది కన్వర్టింగ్ జ్యూస్. యేసు ప్రభువును నమ్ముతున్నటువంటి యూదులకు అగెయిన్స్ట్గా వాళ్ళు చేస్తున్నటువంటి వారి నంబర్ ఎక్కువ. మీకు తెలుసు, వాళ్ళు చాలా నిష్ఠ. వాళ్ళు యూదులని పిలువబడాలి అంటే వాళ్ళకి సున్నతి కావాలి. ఇక్కడ సువార్తనేమో సున్నతిని కాదు మీ హృదయ అంతరంగ సున్నతి కావాలని సువార్త బోధిస్తుంది. పౌలు అంటుంటాడు. అనగా ఆధ్యాత్మికమైనటువంటి యూదులు అంటే స్పిరిచువల్ జ్యూస్, నిష్ట కలిగిన యూదులు, లేదా ఫండమెంటలిజం చాలా అంటే బాగా నిష్టం, ఇది తప్ప వేరే లేదు అని చెప్పే యూదులకు యేసు ప్రభు సువార్త విని కృప, విశ్వాసం, ప్రేమ అనే సంగతులను బోధింపబడి మారుమనసు పొందుతున్నటువంటి ఆ యూదులకు, యేసు ప్రభువును సువార్తను నమ్ముచున్న యూదులకు ఈ పోరాటం జరుగుతుంది. వాళ్ళు ఎక్కువ కనుక వీరిని బాగా అధికమైనటువంటి శ్రమకు లోను చేర్చున్నటువంటి ఆ పరిస్థితి, అది వారి బలహీనత. తర్వాత ఏమంటాడు? నువ్వు నా వాక్యము గైకొని నా మామను ఎరగనలేదు. మొదట నువ్వు నా వాక్యము గైకొనుట. దిస్ ఈజ్ వాట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద చర్చ్. వాక్యము చదువుట, వాక్యము అంటే బైబిల్ దగ్గర పెట్టుకోవటం అది వేరు. కానీ వాక్యము విని గైకొని
తృణీకరించకుండా నువ్వు నన్ను తృణీకరించలేదు. యు నాట్ డినైడ్ మీ. నా నామమును ఎరగనలేదు అంటే తృణీకరించలేదు. దిస్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. In a context of opposition to the gospel, in a context of negating the word of God, and యూదులు ఇప్పుడు కూడా యేసుప్రభువుని నమ్మరు. ఆ పరిస్థితులలో వాక్యమే గాయకొనుట ఇస్ ఇంపార్టెంట్. దీంట్లో నేను గమనించింది వాట్ ఈస్ ద రెలవెన్స్ ఫర్ అస్ టుడే. ఈరోజు మనకున్నటువంటి సంగతి అంటే చెప్పవచ్చో చెప్పరాదో, అనొచ్చు అనరాదో, కానీ అనొచ్చు. The present scenario of the church is that the church has no word with them. అనగా వాక్యము కొనుటప్పుడు సువార్తను అంగీకరించిన మనం, అంటే సువార్తను అంగీకరించిన ఏంటంటే వాక్యం అంగీకరించిన మనం. వాక్యం సజీవమైన దేవుని ప్రభు యొక్క క్రీస్తు యొక్క సువార్త, ఆయన జనన మరణ పునరుత్థాన ఆరోహణ ఆగమన సువార్త, ఆయన విశ్వాసం ఉంచిన వారు. That means receiving the word of Christ. The receiving of the word of Christ is the basis of the church. వాక్యం అంగీకరించిందని దాన్ని పొందుటయే కదా. విశ్వసించిన వారి కదా ఆయన నామమున బాప్తిస్మం పొంది క్రీస్తు సంఘంలో చేర్చబడి శరీరంలో చేర్చబడుతున్నాం కనుక they have the greatness of this church, though they are weak, is number one is they have received the word of God. What is this word of God? మార్కు సువార్త 13:31. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు గతించవు. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతించవు. ఈ వర్డ్ ఎవరు అంగీకరించిన మాట ఏంటిది? ఆ ఫిలడెల్ఫియా చర్చ్ అంటే ఈవెన్ టుడే వాట్ వీ నీడ్ ఇస్, నా ఆకాశము భూమి గతిస్తుంది కానీ దేవుని నోటి నుండి వచ్చిన మాట గతించదు, అనగా జరగకుండా మానదు. So the word of God that is coming up from the mouth of God is the word of God. So they have received, వారు దేని అంగీకరించారంటే దేవుని నోటి నుండి వచ్చిన మాట. ఆ మాటే క్రీస్తు సువార్త. ఆ సువార్తను అంగీకరించిన వారు వీరు. That is the basis of the church. And the church is founded on the foundation of the gospel. ప్రవక్తలను అపోస్తలులను వేసిన పునాది మీద వీరు కట్టబడుచున్నారు. మీరు కట్టబడి ఉన్నారు అంటాడు. మహాదేవాలయంగా వృద్ధి చెందుచున్నారు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. కనుక what they believed is, they believed on unperishable, వినాశనము కాని నిత్యము నుండగలిగిన జీవము కలిగిన దేని వాక్కు మీద. ఆ వాక్కును మీరు అంగీకరించి ఉన్నారు. రెండవది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే లెటర్స్ అంటే నేను ప్రతిదాన్ని మన చర్చకు కంపేర్ చేసుకుంటున్నా. లూకా సువార్త 4:22. దిస్ వర్డ్ ఇస్ మైటీ అండ్ పవర్ఫుల్. ఇదే మొదటినేమో నశించని వాక్యము, రెండవదేమో మహాశక్తి గల వాక్యము. అక్కడ ఏమంటాడంటే ఆ వాక్యము, ఆయన మాట్లాడుతుంటాడు, యేసు ప్రభువు మాట్లాడుతున్న ఆ వాక్యం, ఆయన మాట్లాడుతున్న ఆ వాక్యము అధికారముతో కూడినదై ఉండెను. The word which was being spoken was with the power, and it was powerful. ఈ అధికారముతో ఉన్న వాక్యం ఏంటిది? మాట్లాడుతూ ఉన్నప్పుడు తాను దేవుడినని ఆ దైవ సంబంధమైనటువంటి అధికారం అందులో ఉంది. ఇది అధికారంతో కూడిన మాట. నేను అది బోధించుచుండగా అది తప్పగా జరుగును, అంతే. దట్ ఈస్ ఎండ్ అండ్ దట్ ఇట్స్ ఆల్ బి. ఇట్స్ ఆల్ దట్స్ ఆల్. దర్ ఇస్ నథింగ్. As if he has the authority over the word, as if he is speaking, as if he has the power over the word. ఆయన మాట్లాడుతున్న మాటలో ఆ శక్తి ఎట్లుందంటే నేనే
అధికారంతో మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఏ వాక్యం అంగీకరించినారు? యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో పీటర్ అంటాడు అక్కడ, అయ్యా వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, మరి నువ్వు కూడా వెళ్ళిపోతావు. వాడు మేము ఎక్కడికి పోతాం? నీవు నిత్య జీవపు మాటలు గలవాడు కదా, నిత్య జీవపు మాటలు గలవాడు నీవు. యు హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ ది ఇటర్నల్ లైఫ్. నా మాట కైకొని నేను విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందును. అందరూ ఆయన విడిచిపెట్టి భయపడి వెళ్ళిపోతున్నారు. వాడు శిష్యులను చూసి మీరు కూడా వెళ్ళిపోతారా అంటాడు. లేదు, మేము ఎక్కడికి పోతాం? నీవే నిత్య జీవ మాటలు కలిగిన వాడవు. సో ద వర్డ్ దట్ దే హావ్ అగ్రీడ్, accepted and following is the words of the eternal life that comes from the mouth of God. సజీవుడైన దేవుని నోటి నుండి వచ్చిన జీవపు మాటలను వారు వెంబడిస్తూ అంగీకరించి ఉన్నారు. ఇంకో దగ్గర ఏమంటాడంటే, నేను చెప్పిన మాటలు అనగా అంత్యదినమందు వారికి తీర్పు తీర్చు మాటలు. They are the words spoken by Jesus is nothing but the words of the judgment in the last day. వారు నా వాక్యమును అంగీకరించి they accepted the word of God. The word of God which will never perish. The word of God which is more powerful. The word of God which is a living one. జీవము గల దేవుని ఆత్మ జీవము కలిగిన వాక్యం అది. The word of God which is eternal, నిత్యమైన మాట. The word of God which gives judgment at the last day. And that is the divine word. అది దేవుని ఆధ్యాత్మికమైన వాక్యము. యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వచనంలో, నన్ను ప్రేమించని వాడు నా మాట గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన నా తండ్రి మాటే. నన్ను ప్రేమించని వాడు నా మాట వినుడు. మీరు వినుచున్న మాట నన్ను పంపిన నా తండ్రి యొక్క మాటయే. The word that I spoken is nothing but the word of God, my Father. నా తండ్రి మాట, జీవం గల మాట, తీర్పు తీర్చుబడిన మాట, ఆధ్యాత్మికమైన దైవ సందేశం వీరు అంగీకరించి ఉన్నారు. కనుక అక్కడ సాక్ష్యం ఏంటంటే, యూ హ్యావ్ రిసీవ్డ్ మై వర్డ్. నా వాక్యమును మీరు పొంది ఉన్నారు. ఏ వాక్యం అది? జీవముల దేవుని వాక్యము. ఏ వాక్యం అది? గతించిపోని వాక్యము. అది తండ్రి అయిన దేవుని మాటను వారు అంగీకరించి ఉన్నారు. తర్వాత ఏమంటే, యు హావ్ నాట్ డినైడ్ మీ అంటాడు. అని మీరు తృణీకరించలేదు. తృణీకరణ, దేవుడు లేడని అనుకునేవాడు తృణీకరిస్తాడు. తృణీకరణ, నీవు దేవునితో వేరు చేయబడి అంధకార సంబంధమైన చీకట్లో పడవేయబట్టుకు నువ్వు యోగ్యుడిగా మార్చబడతావు. అనగా జీవవాక్యము నీలో ఉండదు గనుక, నీలో అంధకారమైనటువంటి అనగా ఆధ్యాత్మిక చీకటి ఉంటుంది గనుక నీవు నరకాగ్నిలో పడవేయబట్టుకు నువ్వు సిద్ధంగా ఉంటావు. కానీ వారు తృణీకరింపక అంగీకరించి ఉన్నారు. ఈ వాక్యము దేవుని వాక్యమని, ఈ వాక్యము జీవం గలదని, ఈ వాక్యము ప్రవక్తల ద్వారాను అపొస్తలుల ద్వారాను ప్రకటించబడినది. ఆయన నోటి నుండి వచ్చిన దేవుని మాటగా, నశించని మాటగా వారు అంగీకరించి ఉన్నారు. కనుక వారిని జ్ఞాపకం చేసేమంటున్నాడంటే, నా నామం ఎరగడం లేదు కనుక ఇదిగో తలుపు నీ యొద్ద తీయించి ఉన్నారు. What is this word? Because you have accepted it, the living word. Now the living word is dwelling in you. నీలో జీవమైన వాక్యం నివసించుచున్నది కనుక నేను తలుపు తెరిచాను. ఏం తలుపు ఇది? భారతదేశంలో 200-300 సంవత్సరాల క్రిందట ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వచ్చినప్పుడు ద్వారము తెరవబడింది వాక్య ప్రకటనకు. అపొస్తలులలో ఒకడైన వాడు, యేసు శిష్యులలో అయిన తోమా ఆసియా ఖండములకు వెళ్ళి బోధించడం భారతదేశ హిందూ దేశంలోకి వచ్చినట్టుగా రాయబడింది. బైబిల్ హిందూ దేశం రాయబడింది. Many times in the Bible we see దేవుని ఆత్మ వారిని బోధించి
వారిని వెళ్లకుండా ఆపిన దినాలు మనం చూస్తున్నాం. ద డోర్ బీయింగ్ ఓపెన్డ్ ఈజ్ నథింగ్ బట్ ద డోర్ దట్ మేక్స్ యూ గివ్స్ యూ ఎ పాసిబిలిటీ, ఆపర్చునిటీ. ఎందుకు? మీరు జీవవాక్యాన్ని నమ్మారు గనక, ఆయన తృణీకరించలేదు గనక, ద వెరీ రెస్పాన్సిబిలిటీ ఇస్ బెస్టోడ్ ఆన్ హిమ్, ఆన్ దెమ్. వీరికి ద్వారం తెరవబడ్డది. ఈ ద్వారం ఏంటంటే వారు దేవుని బిడ్డలుగా సాక్ష్యం ఇచ్చబడి, సాక్ష్యం ప్రకటించుటకు, పంచుటకు వారికి అవకాశం ఇవ్వబడిన సంగతి జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ద వెరీ మూమెంట్ దే యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్, ద వెరీ మూమెంట్ యూ బికమ్ ఎ స్మాల్ చర్చ్ అండ్ కాంగ్రిగేషన్, మీరు ఆరాధించువారు మాత్రమే కాదు సుమి, ద్వారము వెదుకువారు. You are being the people who have been promised. Because you have received Christ, you have received the word of God which is living word, the word of God which has come from the Father. తన నుంచి వచ్చిన వాక్యము నువ్వు పొంది ఉన్నావు గనుక అది నీకు ద్వారము తెరవబడుచు ఉన్నది. నీతో నిశ్చయముగా చెప్పుచు అనగా ప్రామిస్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. ఈ ద్వారం తెరవబడుట అనగా నిత్య జీవమనే దేవుని యొక్క వాక్కు ప్రకటించుటకు నీకు వాగ్దానము చేయబడి నీకు ఒక అవకాశాన్ని దేవుడు కలుగచేసి ఉన్నాడు. ఏంటి ఈ ద్వారం? ద్వారంకు వెళ్ళేటప్పుడు వాట్ ఈస్ ద ప్రామిస్ దట్ గాడ్ ఈస్ గివింగ్ యూ టు గో? ద్వారం తెలిసింది. ద్వారం ఈస్ నథింగ్ బట్ ద మిషన్. When I was a young man and I was praying along with the Reverend Robert Nathaniel at Narsapur, I had a vision to go to any other country as a missionary. And I was praying at the feet of the Lord. This was the August 2085, somewhere in that time. August is a very prominent month in my life. And that is the time when God spoke to me. And God opened the door in Medak Diocese. అవకాశం, ఆపర్చునిటీ నాకు ఇచ్చాడు. కడుపల్లి పాస్టర్ నుంచి నేను మినిస్ట్రల్ క్యాండిడేట్గా పంపబడి ఒక 1 year మినిస్ట్రీ చేసి ఇటికేలలో, దెన్ ద డోర్ అట్ యూడిసి వాజ్ ఓపెన్ టు మీ. అనగా మార్గం ఇవ్వబడింది. ఈ మార్గము ఈజ్ ఎ ప్రామిస్. ఓపెనింగ్ ఆఫ్ ద డోర్ ఈజ్ ఇన్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఏంటి ఆ ప్రామిస్? యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం. ఒకడు నా మాట గైకొనిలా వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నా మాట గైకొనిలా, ఏం మాట ఇది? జీవముల దేవుని మాట. వాడు నిశ్చయముగా మరణము పొందని నిత్య జీవం కలిగిన మాట. ఈ మాట మీ నోట నా మాటగా ప్రకటించుటకు ద్వారము తెరవబడి ఉన్నది. Immediately when Jesus is recognizing the people in the church at Philadelphia, which is a small church, which is very strong and stable and received the word of God and have not denied the word of God and denied God Jesus, యూదులతో కొట్లాడుతూ యేసును అంగీకరించి ప్రకటించి దృఢముగా నిలబడి ఉన్న వారికి ద్వారము తెరవబడు అనగా వారికి వాగ్దానం చేయబడి దేవుని వాక్కు ప్రకటించుటకు, దేవుని సువార్త జీవముల దేవుని మాట ప్రకటించుటకు, ఎవరైతే దేవుని వాక్యం గైకొంటారో వారు మరణము పొందరని, మరణమును జయిస్తారని వారు వాక్యము సజీవుడైన దేవుని వాక్కు ప్రకటించుటకు, ఒకడు మరణించినను తిరిగి విశ్వసించి ఎన్నడూ మరణించడని జీవవాక్యం ప్రకటించుటకు ద్వారము తెరవబడి ఉన్నది. ఒకసారి ఆలోచించి, me as a bishop, you as the leaders, we as the church, where is this door in our church? What is the evangelism? God is talking to you and me today as a church of Philadelphia. As a church of Philadelphia. Let us that few పెద్ద చర్చ్ అని చెప్పుకుంటూ 40-50 లక్షల మంది ఉన్న సిఎస్ఐ సంఘం, దాదాపు 5 లక్షల మంది ఉన్నటువంటి సిఎస్ఐ మెదక్ అధ్యక్ష మండలం. Where is this door open to us?
పొద్దున్న లేచిన కాడికి సాయంత్రం దాకా మనల్ని మనం కాపాడుకోవడానికి, మన గుడి కాపాడుకోవడానికి కొట్లాట, దాంట్లో రాజకీయం. వేర్ ఇస్ ద మిషన్? ఎక్కడైనా ఆదివారం గుడి తప్ప ఎక్కడన్నా సువార్త ప్రకటన జరుగుతుందా? పరీక్షించు. మనం రోడ్ల మీద వెళ్ళి చెప్పవలసిన అవసరం లేదే. బూరలు పట్టుకొని పాపం పెంతుకొస్తలు తిరిగినట్టుగా మనం తిరగవలసిన అవసరం లేదే. ఈజ్ ద గాస్పల్ ఈజ్ ఎమిటింగ్ అవుట్ ఆఫ్ యువర్ చర్చెస్ లైఫ్? సంఘ జీవితంలో నుంచి సువాసన ప్రకటింపబడుతూ ఉందా? ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ది గాస్పల్, ద లవ్, ది ఫర్గివ్నెస్, మంచితనం అనేది కనబడుతుందా? అయ్యగారి నోట దేవుని యొక్క మాట బూతులు కాకుండా వాక్యం ప్రకటించబడుతూ ఉందా? వక్రీకరణ కాకుండా జీవవాక్యము వాస్తవికతో ప్రకటింపబడుతుందా? Are we able to meet the spiritual needs of the people? And God has opened the door, is the responsibility. God is calling us today for this revival, my dear brothers and sisters. We may have weaknesses. రోజా చెట్టుకు ముళ్ళుండవచ్చు. It is to protect itself. But out of that comes the fragrance of the rose, the beauty and the color of that flower. In spite of all our weaknesses, let the fragrance come out. Let the beauty of the gospel be proclaimed. అందమైన ఈ సువాసన ప్రకటించబడుటకు ప్రభు మనం పిలిచి ఉన్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజమే దేవుని బిడ్డలారా, ఇట్స్ ఎ ప్రామిస్. ద్వారం అనేది ఒక దేవుని యొక్క వాగ్దానం. ఓపెన్ డోర్. ఇదిగో తలుపుని ఎదుట తెరిచి ఉన్నది. గో ఇన్ టు ద వరల్డ్, లోకంలోనికి వెళ్ళు. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసమియు. నేను మీకు బోధించిన ఈ సంగతులు మీరు బోధించండి, ఎందుకంటే నేను నా తండ్రి వలన పొందిన అధికారమును బట్టి ఇది మీకు తెలియజేస్తున్నాను. గోయింగ్ టు ద వరల్డ్. మనమంతా కాంపౌండ్లకు బోర్డులే, గుళ్ళకి బోర్డులే, ఓళ్ళకి బోర్డులేనే లేదు. అంటే బైబిల్ పట్టుకుని అందరి గురికి పోయి రోడ్డు మీద వాక్యం చెప్పని చెప్తలేను. గో ఇన్ టు ద వరల్డ్ అంటే నీ నుంచి వచ్చి సువార్తగా ప్రకటించబట్టకు ఒక్కొక్క వ్యక్తి. వాట్ ఈస్ ద చర్చ్? చర్చ్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సంఘమనగా దేవుని యొక్క సజీవమైన దేవుని ప్రత్యక్షతకు ప్రతిరూపమైన ఈ సంఘం. ఒక్కొక్క వ్యక్తి దేవుని యొక్క సువార్తకు ప్రతిరూపం లేచి ఉన్నాడన్న సత్యానికి. You are the proof that Jesus is living, and you are the proof of the carrying of the word of God. దేవుని వాక్యమును మోసుకొని పోవడానికి దేవుడిచ్చిన సువార్త నీవే. This is the promise of the Holy Spirit. పరిశుద్ధాత్మ ఇవ్వబడడానికి ఇవ్వబడిన దేవుని యొక్క వాగ్దానం ఇది. ద్వారము తెరవబడడం అనగా దేవుని యొక్క వాగ్దానము తెరవబడి వాక్య ప్రకటన కొరకు దేవుడు మార్గం సరళం చేసి ఉన్నాడు. ఎస్ దేవుని బిడ్డలారా, చూడండి. ఐ థింక్ కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎవరైనా చదవండి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెను. ఈ ద్వారం అండి అనుకూలమైన సమయం. హల్లెలూయా. ఏదైతే నేను బలహీనపడగా నా శరీరంలో ఉన్న బలహీనత నుంచి బయటపడటకు నాకు ఇవ్వబడిన జీవవాక్యముదో ఆ వాక్యము ప్రకటించుటకు అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యో, నేను వాక్యం ప్రకటించడం సేవ చేయడం నాకు శ్రమ, నాకు మరణమే మేలు. This is the hunger for the word of God in the hearts of the people. What a promise we have. ఇంత గొప్ప మాట చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. If you love me, if you obey my word of God, నా ఆజ్ఞలు మీరు గైకొని ఉంటే మీరు నన్ను ప్రేమించి ఉన్నారు. మీరు నన్ను ప్రేమించుంటే మీరు నా తండ్రి వల్ల ప్రేమించబడతారు. అప్పుడు నా తండ్రి
వేరొక ఆత్మను అనగా సత్య స్వరూపైన ఆత్మను మీకు ఇస్తాడు. We will be blessed with the Spirit of the Lord. This commission, మీరు ద్వారం తెరవడం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ అనే కృప అనే సత్యస్వరూపైన ఆత్మను ఇయ్యబడి నీ మాటలు కాదు నాలోని మాటలు తీసుకుని నీవు బోధించుటకు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించి నేను బోధించిన సంగతులను మీరు జ్ఞాపకం చేసుకుని అవి బోధించండి. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు సర్వసత్యంలోనికి నడిపించి మీ పాపములను విషయమై మీ దేవుని నీతిని గురించి దేవుని తీర్పును గురించి మీరు ఒప్పింప చేయబడతారు. The door is open, my dear brothers and sisters. Now you have been given, because you have accepted the word, you have not negated the Christ. Yes, మీరు తృణీకరించలేదు కనుక మీరు పరిశుద్ధాత్మ మీకు ఇవ్వబడుతుంది. ఎందుకంటే వాగ్దానం ఇవ్వబడింది, ద్వారం తెరవబడి ఉంది. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొంటాడు కనుక, నా తండ్రి వలన ప్రేమించబడతాడు కనుక వేరొక ఆత్మనగా పరిశుద్ధాత్మ అనగా సత్యస్వరూపైన ఆత్మకి ఇవ్వబడుతుంది. ఆ ఆత్మ వచ్చినప్పుడు మీకు నా సంగతులను జ్ఞాపకం చేయబడతాయి. మీ సంగతులు కాకుండా నాలోని సంగతులు తీసుకుని ఆయన మీకు బోధిస్తాడని వాగ్దానము. Then you go into the world because the door is open. అంటే మనం బయటకు పోతలేమంటే మనం వాక్యం అంగీకరించడం లేదు. వీఆర్ నాట్ అలౌయింగ్ ద వర్డ్. ఆత్మలో నివసింపజేయడం లేదు అంటే there is no dwelling of the word in our hearts. The church should be the door. Church should not be a closed compound. నేనే ద్వారము, నేను గొర్రెల మంచి కాపరిని అంటాడు. ఆ కాపరికి ముందు ద్వారం అంటాడు. I am the door. I am the door. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో మీరు నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడు, నా ఆజ్ఞలు గైకొన్నవాడు నన్ను నా వలన ప్రేమింపబడతాడు. నా తండ్రి యేసు ద్వారా ప్రేమింపబడతారు, నా తండ్రి వలన ప్రేమింపబడతారు. మేమును వచ్చి మీతో నివాసము చేసేదాం. ఇట్స్ అ ప్రామిస్ ఆఫ్ ద ఫెలోషిప్ ఆఫ్ ది డ్వెల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. 14:23లో అంటాడు. ఇంకో దగ్గర ఏమంటాడు ఐ థింక్ 21 ఐ థింక్ 14వ అధ్యాయం 21వ వచనం. మీరు నా ఆజ్ఞలు గైకొని మీరు నా తండ్రి వలన ప్రేమింపబడతారు అనగా ఈవెన్ బి లవ్డ్ బై మీ. మీరు నన్ను చూచెదరు అంటాడు. యూ కెన్ సీ మీ. ఇఫ్ యూ యాక్సెప్ట్ మై వర్డ్, మై వర్డ్, యు ఆర్ లవ్డ్ బై మై ఫాదర్ and me and my father loves you and you can see me. మీరు నన్ను చూచెదరు అంటాడు. 23లో మీరు నన్ను మీతో నివాసం ఏర్పరచుకుందాం అంటాడు. దేవుని బిడ్డలారా, నివాసం ఏర్పరచుకుందాం అంటాడు. This is the door with the promise of the Holy Spirit to go into the world and to preach the gospel. ఆనాడే దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు వాళ్ళకు. ఎదుగు మీ ఎదుట ఈ తలుపు తీసి ఉన్నాను. Go into the world, carry the witness. ఈ సాక్ష్యాన్ని తీసుకుని వెళ్ళి ఈ సాక్ష్యాన్ని పంచి ఈ ద్వారం తెరవబడి ఉన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయం నేనే ద్వారాన్ని అంటాడు. లోపలికి వెళ్తూ ఉంటాడు, బయటికి వస్తూ ఉంటాడు. బయట భారం పొందినవాడు ఈయన ద్వారంలోకి వెళ్తాడు. అండర్ ద ఐస్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఈ ద్వారమే క్రీస్తు. క్రీస్తులో నుంచే వెళ్ళాలి. There is no other door for you. There is no other door for you. ఈ మధ్యకాలంలో ఇది ఏమవుతుందో ఏమో, తండ్రి గారు మనకు మంచి గుడి పెట్టుకుందాం అని కొంతమంది నాతో మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడుతూ వాక్యం చెప్తూ ఉంటే ఎక్కడున్న అందరూ వచ్చేస్తారు అంతా. దేవుడు ద్వారం తెరవకపోతే, దేవుని ద్వారంలో నుంచి లోపడి పోకపోతే ఈ సువార్త పనికి రాదు. క్రీస్తులోనికి వెళ్ళిన సువార్త ఇది. క్రీస్తులో నుండి వెళ్ళే సువార్త ఇది. తొందరపడవలసిన అవసరం లేదు. ఏసే మన మార్గం, ఏసే మన సత్యం, ఏసే మన జీవం. ఆ ద్వారం అంటే నేనే ద్వారం. దట్ ఈస్ ద డోర్ ఆఫ్ సాల్వేషన్. ఈ ద్వారం ఏంటంటే ఇట్స్ ద డోర్ ఆఫ్ సాల్వేషన్. అనగా ఇక్కడికి వెళ్ళి వీళ్ళకి చెప్తున్న సత్యం ఏంటంటే దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ నౌ.
The door is open. The door of salvation, not only for you, but the people around you. వేసిన దాన్ని తీయలేడు, తీసిన దాన్ని వేయలేనటువంటి అధికారం కలిగిన సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడు చెప్పుచున్న సంగతులు ఏమనగా, ఈ ద్వారము తెరిచి ఉన్నది, సువార్త ప్రకటించుడి. సమస్తమైన భారం వచ్చిన వారు నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలిగించేసి అనేకులకు మిమ్మల్ని ఇదిగో సాక్షులుగా ఉంచదను. కాల్ ఫర్ అ ట్రావెల్ త్రూ ద డోర్ ఆఫ్ జీసస్. దేవుని వాక్యములో నుంచి వెళ్ళుటకు, దేవుని రక్షణార్థమైన సువార్త ప్రకటించుటకు దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆపర్చునిటీ, అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఫాదర్స్ కింగ్డమ్. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఒక బాధ్యతతో కూడినటువంటి రెస్పాన్సిబిలిటీ, ఆ సాక్ష్యాన్ని ప్రకటించుటకు దేవుడు మనకు తెలిసి ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, వారు డినై చేయకుండా వారు కనపరిచింది దే హ్యావ్ రిమైన్డ్ వెరీ స్టడీ ఫాస్ట్. నిలకడగలిగి ఉన్నటువంటి వారు, నిలకడగలిగి ఉండి వారు దేవుని వాక్యమును దాచుకున్నవారు, పొంది దాంట్లో ఇముడ్చుకున్నవారు, వారు దేవుని యొక్క వాక్యమును అనగా వ్యతిరేకించక, డినై చేయక, తృణీకరించక వాక్యం అనే జీవమును పొందిన వారు. దే వర్ వెరీ లాయల్. నేను చెప్పిన ఈ మాటలు మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేస్తాను. దే వర్ వెరీ లాయల్ టు గాడ్ అండ్ టు ది వర్డ్. They were very obedient to God and obedient to the word of God. ఆయన నామం తృణీకరింపక, దూషింపక, అవమానపరచక నిలకడగలిగిన వారుగా ఉన్నారు. దిస్ ఈస్ వేర్ ఐ వాంట్ టు లుక్ ఎట్ ద క్యాప్సూల్ ఆఫ్ ద చర్చ్. నిలకడగలిగిన వారిగా ఉన్నామా? వాక్యమును అంగీకరించి వాక్యమును ధరించి ఉన్నామా? వాక్యమును వెంబడించుతున్నటువంటి సంఘంగా ఉన్నామా? ఒక్కొక్కరు వ్యక్తిగతంగా చూసుకోండి, సంఘపరంగా చూడండి. ఆర్ యు లాయల్ టు ద లార్డ్? మనకు అనుకూలమైతేనేమో లాయల్టీ ఉంటుంది, ఇంకొకరికి అనుకూలమైతేనేమో లాయల్టీ ఉంటుంది. మన దగ్గరకు వస్తేనేమో దానికి ఏమో కొన్ని సందులు ఉంటాయి, ఇంకో దగ్గరకు వస్తేనేమో సందులు ఉండవు, వాడు దుర్మార్గుడు. ఆర్ వి లాయల్ టు అవర్ కాల్? నువ్వు సంఘం అనగా సజీవుడైన దేవుడు సజీవుడిగా ఉన్నాడన్న దానికి సాక్ష్యం నువ్వే అంటే, ఆ సాక్ష్యము నిజంగా నువ్వు పరిపూర్ణమైన నమ్మకత్వంతో లాయల్గా, ఐ డోంట్ నో ద వర్డ్ ఇన్ లాయల్, లాయల్ అంటే నమ్మకమైన వాడిగా ఉన్నావా? విధేయత కలిగి ఉన్నావా? వాక్యమునకు నీ పిలుపునకు నిన్ను పిలిచిన వానికి నమ్మకంగా ఉన్నావా? విధేయత కలిగి ఉన్నావా? డిడ్ యు రిమైనింగ్ టు బి ఇన్ ద లార్డ్? పరిపూర్ణముగా దేవునిపై ఆధారపడ్డామా? వీళ్ళు ఆధారపడ్డారు. ఎందుకంటే దే హ్యావ్ డిపెండెడ్ ఆన్ గాడ్ ఇన్ టోటాలిటీ. పరిపూర్ణముగా దేవునిపై ఆధారపడిన వారు వీరు. పరిపూర్ణంగా దేవునిపై ఆధారపడిన వారు. దే వర్ సీకింగ్ ద గైడెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. దేవునిపై ఆధారపడి దేవుణ్ణి వెతుకుచ్చు, దేవుని జ్ఞానాన్ని వెతుకుచ్చు, వారు నడవలసిన మార్గమును వెతుకుచ్చు. ప్రార్థన ద్వారా, దేవుని వాక్యము ద్వారా వారు వెతుకుతున్న వారు. దే ఆర్ లాయల్ అండ్ ఒబీడియంట్ అండ్ లిసనింగ్ టు ద వర్డ్. తీయండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ సబుద్ధిని 3-5 ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి ఎందుకు ఆయనకు అధికారమును ఒప్పుకొనుము. విధేయత. నీ స్వబుద్ధిని ఆధారం దే ఆర్ నాట్ డిపెండింగ్ అపాన్ దేర్ ఓన్ విజ్డమ్, బట్ దే ఆర్ సీకింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఓ సిఎస్ఐ సంగమా, చెవులున్నవాడు వినును గాక. నీ స్వబుద్ధి మీద ఆధారపడకు. నాయకులారా, నీ స్వబుద్ధి మీద ఆధారపడకండి. నీ స్వబుద్ధిపై ఆధారపడక నీ హృదయంతో యెహోవాపై నమ్మిక ఉంచుము. నీ హృదయముతో. The call for the leaders of the church. Don't depend upon your might. నీ వాక్చాతుర్యమును బట్టి కాదు,
నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి కాదు, దేవుని జ్ఞానాన్ని వెతుకు. నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మిక ఉంచి, లెట్ దేర్ నాట్ బి నో డౌట్. పేతురు నీళ్ళ మీద నడుస్తున్న యేసుని చూసి అందరూ భూతం 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 అన్నారు. భయపడకండి, నేను భూతాన్ని కాదు, నేనే అని ప్రభు చూసి మాట్లాడినప్పుడు, నువ్వైతే సరే నేను నడుస్తానన్నాడు. As long as he had no doubt, he walked. When he had a doubt, he just started drowning. ఇల్లు ఉంచి పంచమనగానే పంచారు. They had no doubt. పూర్ణ హృదయంతో నమ్మారు కనుకనే, ఇది ఈయనకు సాధ్యమని ఒప్పుకున్నారు కనుకనే 5 రొట్టెలు 2 చేపల చిన్నవాడు ఇది ఈయనకు సాధ్యమని ఇచ్చాడు. 5,000 మందికి భోజనంగా మారింది. వెందులో నమ్మారు ఇది ఈయనకు సాధ్యమని. తల్లి నమ్మింది ఈయనకు సాధ్యమని. ఆయన చెప్పినది చేయమన్నది. She believed the depth of that word. ఆయన నమ్మిక ఉంచి ఉన్నారు, ఆయనపై ఆధారపడి ఉన్నారు. నీ ప్రవర్తన అంతటి ఆయనకు అధికారం ఇయ్యు. Allow the God over your character, your personality, your walk of life. The leaders should give authority to God. ఎప్పుడైతే దేవునికి అధికారం ఇస్తామో, దేవుడు మనను స్వాధీనపరుచుకుంటాడు కనుక మన నుండి ఆయన సువాసన వెదజల్లబడుతుంది. వాక్యం అనే నీతి ప్రకటించబడుతుంది. వాక్యం అనే జీవం మనలో నుంచి అనేకులకు ప్రకటించి సువార్తగా మార్చబడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 37వ కీర్తన, కీర్తన గ్రంథం 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ మార్గం యెహోవాకు అప్పగింపు. అధికారమే కాదు, నువ్వు నడిచే మార్గం దేవునికి అప్పగించారు కనుకనే ద్వారం తెరవబడ్డది. నీ మార్గం యెహోవాకు అప్పగించుము, ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. God is going to fulfill your work, your aspects of life. ఆయన నీ కార్యమును నెరవేర్చాడు. నీ మార్గంలో దేవునికి అప్పగించు. దేవుని గురించి జ్ఞానం కొరకు వెతుకు. నీ జ్ఞానం మీద ఆధారపడుకుని దేవునిపై ఆధారపడు. అండ్ రన్ విత్ స్టడీ ఫాస్ట్నెస్. అంటే ఏంటంటే దేవుని యందు వాక్యములో విశ్వాసముతో గట్టిగా నడవడమే. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమా 5:3 వచనం నుంచి చూద్దాం. ఎస్, అయితే అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనను ఇక్కడికి కొద్దిగా రైట్. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తుల కొరకు చనిపోయాను. దీని లోతు, దీని వెడల్పు ఏమవుతుంది, అసలు దీని సంగతి ఏందో తెలుసుకో. ఎందుకనగా యుక్త కాలమందు దేవుడు తన ప్రేమని కనపరిచాడు. తన మరణము ద్వారా తన ప్రేమని కనపరిచి ఉన్నాడు. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయన నేను నిలకడగా ఉండు. మన జ్ఞాపకం చేస్తున్నాడు, నిలకడగా ఉండు. 2 ఏళ్ళయ్యా, ఏం చేస్తున్నావు వేసయ్యా, నీకెందుకయ్యా, ఆయన చేస్తాడు, నువ్వు చేసేది చేయి. అయ్యా ఇంతమంది ప్రార్థన చేస్తున్నావు, మా మీద కనికరం లేదా? కనికరం ఉంది, ఎదురు చూడు, కనిపెట్టుకుని ఉండు. నా సిమియోను అంటాడు, నేను నా దేవుని రక్షణ చూశాను, నేను ఆ బాలును పట్టుకుని సమాధానంతో నన్ను బోనిమ్మంటాడు. ఎన్నేళ్ళు చూశారయ్యా? మనం బతికుండగా రాకపోని ఎదురు చూస్తూ ఉండేదే క్రైస్తవ సమాజం. క్రీస్తు యందు తన వెడల్పు లోతు నిరీక్షణ కలిగి
ఎదురు చూస్తూ ఉండేది క్రైస్తవ విశ్వాస జీవితం. నిలకడగా విశ్వాసమందు సమపడి బలపడేది ఈ క్రైస్తవ విశ్వాసం. దేవుని బిడ్డలారా, yes, God gives us the great faith, the great faith. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17 వచనం, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసులము. We are called the children, the heirs of God. We are called the heirs of God. నిలకడగలిగి ఉన్నవారు మనం, ఆయన వారసులముగా పిలువబడుచున్న వారం, ఆయనతో ఉన్నవారు కనుక మనకు ద్వారము తెరవబడి ఉన్నది. మీరు వాక్యం అంగీకరించిన వారు, మీరు సువార్తను మోసుకుని వెళ్ళే ప్రామిస్ ఈస్ బీయింగ్ గివెన్ టు యూ. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, మై డియర్ గాడ్స్ చిల్డ్రన్. ఇది దేవుడి వలన మనకి ఇవ్వబడిన బాధ్యత. ఈ ద్వారము తెరవబడినగా విధేయత కలిగి, లాయల్గా నమ్మకమైన వారిగా, నిలకడత్వము కలిగి, విశ్వాసము ద్వారా శ్రమ పొందినను బలపడిన వారమై ఈ సువార్త ప్రకటించుటకు ఈ ద్వారము తెరవబడినది. ఈరోజు అంశం ఏంటంటే, నీవు వాక్యమును చేర్చుకొని అంగీకరించి క్రీస్తును తృణీకరింపక విశ్వాసములో నిలకడగలిగిన వారవై ఈ శ్రమలన్నింటినీ జయించుచు, అనుభవించుచు, ప్రభు కొరకు ఎదురు చూస్తూ విధేయత కలిగి దేవుని జ్ఞానమును వెదుకుచు, ఆయన మార్గములు వెదుకుచు, ఆయనకు నీ జీవితంపై అధికారం ఇచ్చి ఉన్నావా? హ్యావ్ యు గివెన్ అథారిటీ టు గాడ్ ఓవర్ యువర్ లైఫ్? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీకు స్తోత్రములు, నీకు వందనాలు. మా జీవితంపై నిరీక్షణ కలిగి, ఆ నిరీక్షణలో ప్రభా ఓర్పు, ఆ ఓర్పులో ప్రభా నీ లోతు, ఆ లోతులో నా తండ్రి నీ వెడల్పు, నీ వాక్య జీవంలో వెదుకుటకు నీ కృప దయచేయండి. మా జీవితంలో నీకు అధికారం కలిగచేసి ప్రభా, ఇదిగో నీ సువార్త ప్రకటించుటకును ద్వారము తెరవబడి ఉన్నదని, ఆ ద్వారం నీవే అని, నీలోనికి వెళ్ళువారు ప్రభా పరలోక ఆనందకరమైన రక్షణార్థమైన జీవంలోనికి వెళ్ళి ఉన్నారని, వెలుపలకు వెలుటూ వచ్చుచు ప్రభా నువ్వు అందించు జీవాహారమును మేయుటకు నువ్వు మంచి కాపరివని మేము నమ్ముచున్నాం. నిజమే మా తండ్రి, మాలో నిలకడత్వం లేకపోవచ్చున ప్రభా, మాలో నా తండ్రి నీ వాక్యము ఉంచుకోలేకపోండి ప్రభా, దాచి ఉంచుకోలేకపోతున్నామేమో నా తండ్రి. నీ వాక్యము విషయమే ప్రభా సాతాను శోధనలు మేము రెసిస్ట్ చేయలేకపోతున్నామేమో, మేము నమ్మకమైన వారిగా లేకపోయి ఉన్నామేమో, విధేయత కలిగి లేకపోయి ఉన్నామేమో ప్రభా. నీ నామమును అంగీకరించి మోయిటకు నా తండ్రి మా హృదయం ప్రేరేపించండి. ఈ సంఘము నీది నా ప్రభా. సిఎస్ఐ సంఘం నీ ఆత్మ ద్వారా ఐక్యపరచబడిన ఐక్య సంఘం నా తండ్రి, ఐక్యపరిచే ఐక్య సంఘం యేసయ్యా. ఈ భారం మాపై మోపండి నా తండ్రి. ఇదిగో నా తండ్రి, ఈ సువార్త భారం మాపై మోపి ఉన్నావు రా ప్రభా. మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ నీ కృప దయచేయండి. 100 సంవత్సరాలు జరుపుకున్నాం, అయ్యో దర్శనమేది, దర్శనమేది? మా బ్రతుకులకు దర్శనం లేకపోతే లాభం లేదు. రాబోయే తరం కొరకు దర్శనం మా ప్రభా మన హృదయంలో పుట్టించండి. మమ్మల్ని క్షమించండి నా తండ్రి, మా బలహీనతలు తీసివేయండి, మీకు మాకు అడ్డుగా ఉన్న ప్రతి తీసివేయండి. ఆత్మానుసారమైన జీవితం మాకు కలుగు చేసిన ఆ ప్రభా రాబోయే కాలంలో నిప్పును మాకు కలుగు చేయండి. ఎవరి దగ్గర ఏమున్నా ఏమైతున్నదో ప్రభా నీకు ఎరకనే మేము తెలవలసిన అవసరం లేదు, సమస్తం తెలిసి ఉన్నది. ఏ రహస్యం నీకు దాగి ఉండదు. నిన్ను చూస్తున్నాం, నీ వెదుకుచు నీ వైపు తేలి చూస్తున్నాం. మాకు రక్షణ ఎక్కడి నుంచి వచ్చును, మాకు సహాయం ఎక్కడి నుంచి కలుగును? కొండల తట్టు మా కళ్ళెత్తుతున్నాము, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? నీ వలననే కదా, నీ వలనే కదా. జీవగలను మా తండ్రి, నీ జీవము మాకు కలుగు చేసి నీ నిరీక్షణ మాకు ఇచ్చి ఉన్నాము. నీ యందు మేము నమ్మిక ఇచ్చి ఉన్నాము. మమ్మల్ని ఎన్నడను సిగ్గుపడని ఎని దేవుడవు. నేను ఆశ్రయించినడు ధన్యుడు, వాడెన్నడను సిగ్గుపడడు. మా జీవం నీవే, మా ఆధారం నీవే, మా బ్రతుకు నీవే, మా గమ్యం నీవే. నీ చిత్తము నెరవేర్చమని ప్రార్థించి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్.